ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల సమావేశం విజయవంతంగా ముగిసింది. అసలు సమావేశంలో ఏం చర్చించారు, అలాగే సినీ పరిశ్రమ నుంచి ఏం కోరుకున్నారు, ముఖ్యమంత్రి నుంచి ఇచ్చిన స్పష్టమైన హామీ ఏంటి, వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లో మనం విశ్లేషించబోతున్నాము. అలాగే కీలక విశ్లేషకులు, అలాగే మీటింగ్లో పాల్గొన్న కొందరు సినీ పెద్దలు 10 టీవీ డిబేట్లో పాల్గొనబోతున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడబోతున్నాం. మనం తెలుసు ఈరోజు ఉదయం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు నిర్మాత దిల్ రాజు. సీఎంతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని, ఇండస్ట్రీకి అన్ని అంశాల్లో సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని దిల్ రాజు చెప్పారు. మరి సినీ పరిశ్రమపై తమ విజన్ను సీఎం రేవంత్కు మేము వివరించాం. అలాగే సినీ పరిశ్రమ ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టుగా దిల్ రాజు అయితే మీడియా సమావేశంలో చెప్పారు. సినీ పరిశ్రమ హబ్గా హైదరాబాద్ ఉండాలని సీఎం సూచించారన్నారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని, సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమేనని దిల్ రాజు తెలిపారు. సినీ పరిశ్రమకు కావాల్సిన భద్రతపై డీజీపీతో చర్చించారని, పరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యం అన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు అనేవి చాలా చిన్న అంశాలన్నారు దిల్ రాజు. అలాగే ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం, 15 రోజుల్లో కమిటీ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తామని దిల్ రాజు చెప్పారు. సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డీసీ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేటి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. ఏమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉన్నాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏ అంశాలు చర్చకొచ్చాయి? దిల్ రాజు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు ముఖ్యమంత్రి, మాకు ఈ బెనిఫిట్ షోలు, ఈ ధరల పెంపు అనేవి పెద్ద ప్రాధాన్యత ఉన్న అంశాలు కాదని చెప్తున్న నేపథ్యంలో మరి సీఎం ఇచ్చిన బిగ్ ఛాలెంజ్ ఏంటి? మరిన్ని వివరాలు అందించడానికి ఉదయం నుంచి ఈ మీటింగ్ కవర్ చేసిన మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, అసలు మీటింగ్లో ఏ అంశాలు చర్చకొచ్చాయి? ప్రధానంగా ముఖ్యమంత్రి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు, బెనిఫిట్ షోలు, అధిక ధరల పెంపు అనేది ఒక చాలా చిన్న విషయం అని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక ప్రకటన చేశారు. అసలు సీఎం ఇచ్చిన బిగ్ ఛాలెంజ్ ఏంటి?
తెలంగాణ సినిమా అనుకోండి, తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ వరల్డ్ తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమ బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కాబట్టి దీనికి పరిశ్రమ కూడా సానుకూలంగా వ్యవహరించాలి, దానికి అనుగుణంగా కలిసి నడవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చారు. దీనికి మీకు ఏం కావాలా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు ఇక్కడ తీసే విధంగా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పండి, దాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఒక డైరెక్షన్ రూట్ మ్యాప్ ఇచ్చారు. ఈ రూట్ మ్యాప్కి సంబంధించి మీకు ఏం కావాలనో ప్రభుత్వం ముందు ఉంచండి, ప్రభుత్వం చేసేందుకు సిద్ధంగా ఉంది. పరిశ్రమ బాగుండాలి, దీంట్లో ఎవరివైనా వ్యక్తిగత కార్పణ్యాలు అన్నది ఉండదు. కేవలం పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమకు పూర్తి అండగా ప్రభుత్వం ఉంటుందన్న భరోసానిచ్చారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ వచ్చిందన్న చర్చలు వాటిని దిల్రాజ్ అయితే పూర్తిగా కొట్టిపారేశారు. అయితే ప్రభుత్వం తరఫున అయితే చాలా క్లారిటీగా చెప్పారు, సమస్యల పరిష్కారానికి ఇండస్ట్రీ ప్రభుత్వం మధ్యన ఈ ప్రభుత్వం చేయాల్సిన సమస్యల పరిష్కారానికి అనుకోండి, ఇండస్ట్రీలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం అదే మీటింగ్లో అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం తరఫున వేస్తే ఎఫ్డీసీ తరఫున ఇంకో కోఆర్డినేషన్ సమన్వయ కమిటీ వేసుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి అనుగుణంగానే కమిటీ వేసుకొని లోకల్ అంటే మీకు ఇండస్ట్రీలో ఉన్న సాధక బాధకాలు ఏంటి, సమస్యలు ఏంటి, ఏవి పెండింగ్లో ఉన్నాయి, ఏవి అత్యవసరం కావాలి, వేటిని ఎలా చేసుకొని ముందుకెళ్లాలన్న దానిపైన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు ఒక కమిటీ మీరు కోఆర్డినేషన్ కమిటీ వేసుకోవాలని చెప్పి సూచించారు. దానికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా దీనికి ఓకే అన్నారు. త్వరలోనే కమిటీని వేసుకుంటాం, దానికి సంబంధించి ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు. చెప్పండి. అంటే కొండలు ఇప్పుడు ప్రధానంగా ఈ బెనిఫిట్ షోలు, అధిక ధరలు, అలాగే ఎక్కువ షోలు మొదటి 3-4 రోజుల్లో మామూలుగా అయితే లిమిటు మామూలు సాధారణ సింగిల్ థియేటర్లో 4 షోల వరకు ఉంటుంది. అలాగే మల్టీప్లెక్స్ల్లో 5 మ్యాక్సిమం 6 వరకు ఇస్తారు. కానీ అధిక షోలు, ఈ అధిక ధరలు, బెనిఫిట్ షోలు అనేదే ఒక ప్రధాన అంశం. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఇది జరగదన్న ప్రకటన. అంటే ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా అడిగారు ఈ విషయంలో కొంచెం ఆలోచించమని? ఇంటర్నల్ సమాచారం అయితే ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా చర్చ జరిగింది. దీనిపైన సమావేశం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా సూటిగా చెప్పిన పరిస్థితి ఉంది. బెనిఫిట్ షోల సమస్య అన్నది ఉండదు, గతం మేము అసెంబ్లీలో చేసిన ప్రతి అంశానికి కూడా తాను ఆ మాట కట్టుబడి ఉన్నానని చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ మొదట్లో బ్రీఫింగ్లోనే ఈ అంశాన్ని చాలా స్పష్టంగా బెనిఫిట్ షోలు ఉండవని చెప్పిన నేపథ్యంలో దీనిపైన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్సిస్ట్ చేయలేదనే సమాచారం ఉంది. ఇప్పటికిప్పుడు ఎందుకంటే బెనిఫిట్ షోలు అన్నది ప్రధానం కాదు, ప్రభుత్వం మధ్య కొంత కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ వచ్చిందన్నది ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం. కాబట్టి దీన్ని ఫస్ట్ షార్ట్అవుట్ చేసుకుందాం అనే ధోరణిలోనే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దిల్రాజు మాట్లాడిన సందర్భంలో కూడా అదే చెప్పారు, ప్రభుత్వం అనేది చాలా పెద్దది, ఈ బెనిఫిట్ షోలు, ఈ టికెట్ రైజింగ్లు ఇవన్నీ చాలా చిన్న అంశాలు, వీటితో ఈ మీటింగ్తో ముడిపెట్టవద్దు అని చెప్పి దిల్రాజు వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలపై అసెంబ్లీలో చేసిన ప్రకటనకే ఆయన కట్టుబడి ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించారు. ఈ మీటింగ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. మొత్తానికి బెనిఫిట్ షోల అంశం అన్నది ప్రధానంగా చర్చకు లేదు, ఎందుకంటే బ్రీఫింగ్లోనే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో బెనిఫిట్ షోలు, టికెట్ రైజింగ్ సంబంధించి ఎక్కడ కూడా ఈ చర్చ వెళ్ళలేదు. ఇంకా ఇండస్ట్రీకి ఏం కావాలో అడగండి, ఇండస్ట్రీని హై లెవెల్ స్టాండర్డ్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నిలబెట్టేందుకు ప్రభుత్వం ఒక బ్రాండ్ క్రియేట్ చేసేందుకు త్వరలోనే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక సదస్సు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి మీ నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నాం. దానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ను మీరు ఇవ్వండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కొండల్.